పాపంతో నిండిపోయిన లోకాన్ని దేవుడు ఎలా రక్షిస్తాడు? ఆ కాలంలో భూమి హింసతో, అన్యాయంతో, చెడుతో నిండిపోయింది. ప్రతి మనిషి ఆలోచన దుష్టత వైపే మళ్ళింది. కానీ ఆ చీకటిలో ఒక నీతిమంతుడు వెలుగులా నిలిచాడు, నోవహ్. దేవుడు అతనితో మాట్లాడి ఒక అద్భుతమైన కానీ భయంకరమైన వార్త చెప్పాడు. మహాప్రళయం రాబోతోంది. ఆకాశం తలుపులు తెరుచుకొని భూమి జలాలతో నిండిపోతుంది. అయితే దేవుడు ఒక మార్గమిచ్చాడు. ఒక పెద్ద ఓడ కట్టమని ఆజ్ఞాపించాడు. ప్రజలు నవ్వారు, ఎగతాళి చేశారు. ఎండలో ఓడ కట్టడం వారికి అర్థం కాలేదు. కానీ నోవహ్ దేవుని మాటను నమ్మాడు. సంవత్సరాల తరబడి అతను తన కుటుంబంతో కలిసి ఆ ఓడను నిర్మించాడు. చివరకు రోజొచ్చింది. జంతువులు జంటలుగా వచ్చాయి. ఆకాశం మబ్బులతో కమ్ముకుంది. నోవహ్ కుటుంబం ఓడలోకి ప్రవేశించింది. తలుపు మూసబడింది. మొదట చిన్న చినుకులు, తరువాత గర్జించే వర్షం. 40 రోజులు 40 రాత్రులు ఆకాశం కురిసింది. నీరు ఎత్తుకు ఎత్తుకు పెరిగి పర్వతాలను కూడా కప్పేసింది. కానీ ఆ అల్లకల్లోల మధ్య ఓడ జలాలపై తేలుతూ దేవుని రక్షణలో నిలిచింది. చివరకు వర్షం ఆగింది. నెలలు గడిచాయి. నీరు తగ్గింది. ఒక పావురాన్ని పంపినప్పుడు అది ఆకుపచ్చ ఒలీవు ఆకుతో తిరిగి వచ్చింది. కొత్త ఆరంభానికి సంకేతం. చివరకు ఓడ ఒక కొండపై ఆగింది. నోవహ్ బయటకు వచ్చి దేవునికి బలిపీఠం కట్టాడు. ఆకాశంలో ఇంద్రధనస్సు ప్రత్యక్షమైంది. దేవుని వాగ్దానం, ఇకపై ఇలాంటి ప్రళయం రాదు అని నిశ్చయ సూచకం. ఈ కథ మనకు చెబుతుంది, ప్రపంచం ఎంత చెడుతో నిండిపోయినా దేవుని ముందు నీతిగా నడిచే ఒక మనిషి ద్వారా ఆయన కొత్త ఆరంభాన్ని సృష్టిస్తాడు. విశ్వాసం ఎగతాళిని ఎదుర్కొంటుంది, కానీ చివరికి అది రక్షణకు దారితీస్తుంది. దేవుని మాటను నమ్మి నడిచినవాడు తుఫానులో కూడా సురక్షితంగా ఉంటాడు.